హాయ్ హలో అందరికి నమస్తే. పవర్ స్టార్ అయితే ఏమిటి, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయితే ఏంటి, నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే, ఎవరైతే ఏమిటి, మన మాట కరెక్ట్గా ఉంటే దానికి ఒక విలువ ఉంటుంది, ఆ వ్యక్తికి విలువ ఇస్తారు, గౌరవిస్తారు. నేను హీరోని కదా, నేను పవర్ స్టార్ని కదా, నేను చెప్తే వింటారు, మా జన సైనికులని దేవుళ్ళ చూస్తారని చెప్పి భావించి వేరే రాష్ట్రాల గురించి వేరే వ్యక్తుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఏది పెడితే అది మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఏం తెలియదు, నన్ను అడగండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా భరిస్తున్నటువంటి క్రమంలో మొత్తం ఈ వ్యవహారాలన్నీ బిజినెస్లన్నీ అన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి మరి తక్కువ చేసి మాట్లాడితే మరి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళకు పౌరుషం ఉందని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తను చేయాల్సినటువంటి పని చేయకుండా అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ కోనసీమకు దిష్టి తగిలని చెప్పి దానికి కారణం తెలంగాణ వాళ్ళని చెప్పి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు చాలామంది ఆయన అభిమానులే, తెలంగాణలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానులే, ఇది మాట్లాడకుండా ఉండాల్సింది సార్, మీరు తప్పు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఏం మాట్లాడితే తప్పే ఉంది, కొండగట్టు ఆంజనేయ స్వామికి 11 లక్షలు 15 లక్షలు ఇవ్వలేదా, కరోనా సమయంలో 50 లక్షలు ఇవ్వలేదా అని మాట్లాడుతున్నాడు. మరి అందుకే వీళ్ళని కొంతమంది పిలుస్తారు జన సైనికులు కాదు, వీళ్ళు జన సైకోలు అని చెప్పి. అభిమానం ఉండొచ్చు, ఆయన డబ్బులు ఇచ్చాడని చెప్పి ఏది పెడితే అది మాటలంటే ఊరికే ఉంటారా? ఉండరు కదా. పోనీ ఆ డబ్బులను ఎట్లకెళ్ళి ఇచ్చినాడు? తెలంగాణలో ఆయన బిజినెస్లు చేసుకోలేదా? తెలంగాణలో ఆయన సినిమాలు చూడలేదా? తెలంగాణ టికెట్లు పెట్టే కదా సినిమాలు చూశారు. ఎక్కువగా తెలంగాణ నైజాం ప్రాంతంలోనే వాళ్ళ కలెక్షన్ వచ్చేది. చిరంజీవి గారు కానీ వీళ్ళకి కానీ నైజాంలో ఎక్కువ కలెక్ట్ చేస్తుంది కదా సినిమా. మరి ఇక్కడ సంపాదించుకున్నారంటే అక్కడ అందులో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము అదంతా కూడా వాళ్ళ అభిమానంతో ఆదరించి సినిమా చూడడం వల్ల ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అదే వాళ్ళు దిష్టి పెట్టింటే, నేను చూడవని అని చీదరించుకుని ఉంటే ఈరోజు నువ్వు కొండగొట్టి ఆంజనేయ స్వామికి ఇచ్చిన డబ్బులు కానీ కరోనా టైంలో 50 లక్షలుగా నువ్వు ఇచ్చేవాడివా? లేదు కదా. సో అది తెలుసుకోకుండా మేము మేధావులం అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల నియోజకవర్గానికి చెందినటువంటి అనిరుద్ రెడ్డి గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ని ఇక్కడ లేవదీయడం జరిగింది. సో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినండి. 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మరి చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినావు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా. ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎట్లయితమ్మా? ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, వాస్తవమే కదా. మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే లేరు. చిరంజీవి గారు ఉండబట్టే, ఆయన సపోర్ట్ చేయబట్టే, ఆయన హీరోగా రాబట్టే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆదరించబట్టే ఈరోజు పవర్ స్టార్ అయినావు. అండ్ పాలిటిక్స్ పరంగా చూస్తే ఇప్పుడు సింగిల్గా పోటీ చేయగలిగే దమ్ము ఉందా, సత్తా ఉందా, చేయగలిగా చేస్తే ఏమన్నా రిజల్ట్ ఎట్లా వచ్చింది చూసినాం కదా. 2 చోట్ల పోటీ చేస్తే జగన్ గారిని ఎదిరించడం కోసం అందరు కలిసి పోటీ చేసి ఈరోజు ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం అయినావు. ఇవన్నీ వాస్తవాలు కదా, వ్యాలిడ్ పాయింట్సే కదా. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళుబడే గోదావరి ఎంత నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడమని ఫ్యాక్ట్స్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆకులని అమ్ముకొని పోయి విజయవాడ, నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్ ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవని. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్ 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను. నేను ఒక నార్మల్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఇవ్వలేదు. నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినా సీఎం అవుతాడు. చేసేదేముంటుంది 70 ఏళ్ళకి అయితే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? ఇప్పుడు ఆయన పోయినటువంటి పని సరిగా చేసుకొని సరైనటువంటి మాట మాట్లాడితే ఇవన్నీ రావు. సో ఇదే అనమాట, పడుకున్న వాళ్ళని లేపడం, గోకడం, ఇట్లాంటి పనులే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెప్పినా వింటారులే, వాళ్ళు ఏం నన్ను క్వశ్చన్ చేయరు కదా. ఎవడన్నా ఎదురు మాట్లాడిన అనుకో, ప్రశ్నించడం అనుకో, మనకు రెడ్ బుక్ ఉంది, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడని చెప్దాం, బుక్ చేద్దాం, అరెస్ట్ చేద్దాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అట్లా నడవదు. నువ్వు ఏదైనా మాట్లాడితే మేము సైలెంట్గా ఉండమని చెప్పి అందులో భాగంగా ఇవన్నీ మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్ అని ఇండివిజువల్గా నిలబడ్డారా? నేను కూడా ఒక ఫ్యామిలీ చెప్తున్నాను, నీకు నీ ఫ్యామిలీ కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరిని పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదీసుకుండదు, నువ్వు కావాలని కోరుకుంటాం మేము.
కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కరెక్టే కదా, నరదిష్టి ఉండదు ఏముండదు. నువ్వు ఇండివిజువల్గా పోటీ చేసి గెలిస్తే ఇండివిజువల్గా ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మరి పోటీ చేయొచ్చు కదా, గెలవచ్చు కదా ఇండివిజువల్గా. మనకు అది చేత కాదు, మనం అబద్ధాలు చెప్తాం. మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. సో కోనసీమ పోయి వాళ్ళ సమస్యలు వినవయ్యా అంటే మైక్ కట్ చేస్తావు, వాళ్ళు మాట్లాడనియవు. గతంలో ఏమైంది సార్ ఇట్లా చెప్పినారు కదా అంటే లేదు జగన్ గారు ఆయం వల్లనే అంటావు. అదేదో 40 సంవత్సరాల నుంచి సమస్య ఉంటే 2019 నుంచి ఎందుకని ప్రత్యేకించి ఆ ఇయర్ గురించే మాట్లాడతావు. అంతకుముందు దాని వెనుక ఏం జరిగిందో గురించి మాట్లాడవు. అది చెప్పేటోని చెప్పనియో. ఈ సమస్యలన్నీ విడిచిపెట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతావు. అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మంత్రులు టీడీపీ జనసేన బీజేపీ వచ్చి హైదరాబాద్ ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక కళ రాసుకుంటారు. అని మీకు దాచుకునే దానికి హైదరాబాద్, మీ బిజినెస్ కోసమే హైదరాబాద్. కానీ తెలంగాణలో కళ్ళు మాత్రము మనం నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు కూడా హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నాం, ఇప్పుడే కొనుక్కుంటున్నాం కదా, ఆస్తులన్నీ ఇవేం చేసి అట్లనే చేయాలి కదా అని అందరూ ప్రజలు అంటున్నారు. అయినా కానీ అది ఫ్యాన్, మీ కుటుంబం బాగుండాలని. మీ కుటుంబంలో అందరూ తెలంగాణలో పని చేసుకున్నారు కదా. రామచరణ్ ఓటు చేసుకున్నారు తెలంగాణ, అల్లు వచ్చిన ఓటు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి. అంటే మా ఆస్తులు కావాలి, మా అన్ని కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ముచ్చుకునేది లేదు. నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన ఒక మాట పడ్డానే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం నాకు నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు. నేను కూడా నీ ఫ్యానే. మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మన హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మీరు చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడ ఉంటారు కదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. సో అది చూడు, ఒక్క మాట తెలంగాణ గురించి దిష్టి పెట్టారు అనగానే మొత్తం చరిత్ర అంతా దవ్వేశారు. అంతే కదా. సినిమా ఆడాలని కోరుకునే వాళ్ళు కూడా మరి మీ మాటలను వ్యతిరేకిస్తూ ఉన్నారంటే మీరు ఎంత తప్పు మాట్లాడింటారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ అభిమానులు, మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళు మీరు మాట్లాడింది ముమ్మాటికి తప్పు అని క్షమాపణ చెప్పాలని చెప్పి, క్షమాపణ చెప్పేదాకా ప్రతిరోజు మీ చరిత్ర తవ్వుతూనే ఉంటారు. ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, తప్పులు మాట్లాడతాడు, తప్పుడు ఆరోపణలు చేస్తాడు. ఇది తప్పు కదా సార్, ఇట్లా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చి మా దేవుడిని అంటావా, మా స్వామిని అంటావా అంటే మీ దేవుడు అయితేంది, మీ స్వామి అయితే, పవర్ స్టార్ అయితే ఎవరైతేంది, తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. సో ఇది పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.